రాష్ట్రంలో అసాంఘిక శక్తులు బ్లేడ్ బ్యాచ్లు నియంత్రించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వాస్తవమే అధ్యక్ష. దీనికి సంబంధించి నేరపూరిత రికార్డులు లేకపోతే అసాంఘిక ప్రవర్తనలో ప్రమేయం ఉన్న వ్యక్తులకి సమగ్ర జాబితాని రెడీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా 2014 నుండి 19 వరకు ఆ సిస్టమ్ అవైలబుల్లో ఉండేది. కాబట్టి ఆ టైంలో ఎవరైనా నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకునే పరిస్థితి అయితే ఉండేది అధ్యక్ష. ఆ తర్వాత ఈ అసాంఘిక శక్తులు బ్లేడ్ బ్యాచ్ల అక్రమ కార్యకలాపాలు అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని మ్యాక్సిమం ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా, ఈ చెడు ప్రవర్తన బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ నడిపించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం కానీ, అదేవిధంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా ఒక సస్పెక్టెడ్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేసెస్లో తనిఖీ చేయడం కానీ, ట్రాకింగ్ కానీ, నిఘా కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటితో పాటు సోషల్